హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియో వచ్చేసి ప్రీవియస్ టెట్లలో వచ్చిన ఈవీఎస్ బిట్స్ మనకు 24 బిట్స్ ఉన్నాయి కదా. ఆ 24 బిట్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా ఫాలో చేయండి. అండ్ నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఈ ఈవీఎస్ ప్రీవియస్ టెట్లలో వచ్చిన బిట్స్ని 2 పార్ట్స్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, తప్పకుండా చూడండి. వీటి వల్ల మీకు ఎగ్జామ్లో బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. మంచి యూస్ఫుల్ కంటెంట్ ఇస్తున్నాను, సో ప్రతి ఒక్కరు యూస్ చేసుకోండి. ఓకే, 5th క్లాస్లో భద్రతా చర్యలు అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ గురించి నేను వీడియో కూడా నా ఛానల్లో పెట్టాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎందుకంటే ప్రతి సెషన్లో తప్పకుండా ఈ చాప్టర్ నుండి బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. అందులో ఉన్న ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంటే, చూసుకోవాలి. అందులో నుంచే ఈ బిట్ ఫ్రేమ్ అయింది చూడండి. ముక్కు నుండి రక్తం కారుతున్న సందర్భంలో తప్పు సూచనను ఎన్నుకోండి. అంటే చేయకూడని పని ఏంటి చూసుకోవాలి. ఓకే, ఏంటి? ముక్కు నుండి రక్తం కారుతున్న సందర్భంలో ఫస్ట్ ఆప్షన్ చూడండి, 10 నిమిషాల పాటు తలను కదిలించడం. కదిలిస్తారా అండి? కాదు కదండి, కదిలించకూడదు. సో ఎప్పుడైనా ముక్కులోంచి రక్తస్రావం వస్తే తలని వెనక్కి పెట్టకూడదండి. ఓకే, ఆ తలని ముందుకు వంచి ముందు ఉన్న మెత్తటి భాగాన్ని 10 నిమిషాల వరకు ఒత్తి పట్టు ఉంచాలి. అంతేగాని ఆ బ్లడ్ని ఆపే ప్రయత్నం కూడా చేయకూడదు. ఓకే, ఆ తలని కూడా కదిలించకూడదు. సో ఇది మనకి తీసేయచ్చు. నెక్స్ట్, రక్తస్రావం ఆపడానికి దూదిని ఉపయోగించవద్దు. ఎస్, కరెక్టే కదా, ఇందాకే చెప్పాను కదా, దూది లాంటి వాటిని పెట్టి ఆపే ప్రయత్నం మాత్రం చేయకూడదు. నెక్స్ట్, 10 నిమిషాలు ముక్కు యొక్క మెత్తని భాగాన్ని వత్తండి. ఎస్, కరెక్టే కదా, ఒత్తి పట్టి ఉంచాలి. తలను ముందుకు వంచండి. ఎస్, కరెక్టే కదా, తలను ఎప్పుడు వెనక్కి పెట్టకూడదు. ఆ బ్లడ్ పడుతుంది అని అంటే తలని ముందుకు వంచి ఉంచాలండి. ఓకే, సో మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్ వచ్చేసి 10 నిమిషాల పాటు తలను కదిలించడం అనేది రాంగ్ ఆన్సర్. ఓకే, ఇలా బ్లడ్ పడుతుంది అంటే అది 5 నుండి 10 చుక్కలు పడేసి ఆగిపోతుందండి. సో ఒకవేళ బీపీ ఉన్న వాళ్ళకైతే ఇది సేఫ్టీ వాల్యూ లాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇందులో ఉన్న ప్రతి ప్రథమ చికిత్స ఇంపార్టెంటే. ఇలాగే బిట్ ఫ్రేమ్ అవుతుంది. ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి 4 స్టేట్మెంట్లను ఫ్రేమ్ చేసి ఇచ్చారు చూడండి. సో తప్పకుండా వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఇది కూడా 5th క్లాస్ నుంచి పడిన బిట్టే. నేను ఆల్రెడీ నా ఛానల్లో క్లాసెస్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. క్రింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరు ఏది? ఓకే, అంటే వాడినా కొద్ది తరిగిపోనిది ఏది? ఇప్పుడు బొగ్గు వాడుతున్నా కొద్ది తరిగిపోతుంది కదా. సో ఇది పునరుత్పాదకం కాని ఇంధన వనరు. ఓకే, వాటర్ అనేది పునరుత్పాదక ఇంధన వనరే కదా, ఎంత వాడినా తరిగిపోదు. వాటర్ కావచ్చు, కాంతి కావచ్చు, నెక్స్ట్ గాలి కావచ్చు, ఇవన్నీ ఏంటి? పునరుత్పాదక ఇంధన వనరులు. ఓకే, నెక్స్ట్ పెట్రోలియం కూడా పునరుత్పాదకం కాని ఇంధన వనరే అవుతుంది. సహజ వాయువు కూడా పునరుత్పాదక కాని ఇంధన వనరే. ఓకే, రఫ్లీషియా పుష్పం గురించి వచ్చింది. ఇది ఏ క్లాస్ అండి? 4th క్లాస్ బిట్ ఇది. రఫ్లీషియా ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం. దాని వ్యాసం మరియు బరువు యొక్క కొలతలు వరుసగా. ఓకే, చెప్పండి. రఫ్లీషియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం. ఇది 1 మీటర్ వ్యాసంతో ఉంటుందండి. సుమారుగా 7 నుంచి 10 కిలోల బరువు ఉంటుంది. ఓకే, ఈ పువ్వు నుండి వచ్చే వాసన కుళ్ళిన మాంసం వాసన వస్తుంది. అది 2 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. అవునా? సో ఇప్పుడు చూడండి, వ్యాసం ఎంత? 1, బరువు ఎంత? 7 నుండి 10 కిలోలు. చూడండి, ఫస్ట్ 1.5 వ్యాసం కాదు కదా, తీసేయచ్చు. నెక్స్ట్ 1.5 తీసేయచ్చు. నెక్స్ట్ 2 కాదు కదా. నెక్స్ట్ 1 మీటర్ వ్యాసం, 7 నుండి 10 కిలోల బరువు. ఎస్, మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, 4th క్లాస్ బిట్ చూడండి, ఏ క్లాస్ని కూడా తక్కువ అంచనా వేసుకోకండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, శ్రామిక చీమల యొక్క పని కానిది ఏది? ఓకే, మనకు చీమలు, మగ చీమలు ఉంటాయి, రాణి చీమలు ఉంటాయి, కూలీ చీమలు, వీటినే శ్రామిక చీమలు అని పిలుస్తారు. అవునా? మగ చీమలు ఏం చేస్తాయి? సంపర్కంలో మాత్రమే పాల్గొంటాయి. రాణి చీమలు ఏం చేస్తాయి? ఓన్లీ గుడ్లు మాత్రమే పెడతాయి. ఓకే, కూలీ చీమలు, శ్రామిక చీమలు ఏం చేస్తాయి? అదే ఇక్కడ అడిగాడు, అవి ఏం చేస్తాయి అని. సో ఇక్కడ కానిది అన్నాడు, మనం అయినవేంటో తెలిస్తే అయిపోద్ది.
గుడ్ల సంరక్షణ, ఎస్, గుడ్లను సంరక్షించేది శ్రామిక చీమలే. గుడ్లు పెట్టడం, ఇక్కడ చూడండి గుడ్లు పెట్టే పని రాణి చీమలది మాత్రమే. సో శ్రామిక చీమలది కాదు కదా, తీసేయచ్చు. నెక్స్ట్ ఆహార సేకరణ చేసేది శ్రామిక చీమలే. నెక్స్ట్ పుట్టలను నిర్మించడం, వాటిని మరమ్మతును చేసేది కూడా శ్రామిక చీమలే. ఓకే, సో ఓన్లీ గుడ్లను పెట్టే బాధ్యత రాణి చీమలది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గుడ్లు పెట్టడం అనేది శ్రామిక చీమల యొక్క పని కాదు. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. చూడండి ఇది కూడా 5th క్లాస్ బిట్టే. నేను ఆల్రెడీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా దీని గురించి. క్లాసెస్ చూడండి సరిపోద్ది మీకు. 5th క్లాస్ నా ఛానల్లో పెట్టాను కదా. భూమి ఉపరితలానికి అతి దగ్గరగా ఉండే వాతావరణ పొర ఏది? థర్మోస్పియర్, మిసోస్పియర్, ట్రోపోస్పియర్, ఎక్సోస్పియర్. చెప్పండి ఎన్ని పొరలు ఉంటాయి మనకి? 5 పొరలు కనిపిస్తాయి. ట్రోపోస్పియర్, స్ట్రాటో ఆవరణం, మిసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. అంతేనా? TSMTE ఈ షార్ట్కట్ కూడా చెప్పాను మీకు. సో భూమికి అతి దగ్గరగా ఉండే పొర ఏంటి? ట్రోపో ఆవరణం. చూడండి అడిగింది అదే కదా, భూమికి దగ్గరగా ఉండేది ట్రోపోస్పియర్. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, థర్మోస్పియర్ అవ్వదు, ఇది 4th ప్లేస్ అవుతుంది. మిసోస్పియర్ అవ్వదు, ఇది 3rd ప్లేస్ అవుతుంది. ఎక్సోస్పియర్ అవ్వదు, 5th ప్లేస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ వచ్చేసి 8th క్లాస్ నుంచి వచ్చింది. ఆటోమొబైల్ ఉద్గారాల్లో ఉండే లెడ్ ఆక్సైడ్ కణాలు దీనికి కారణం కావచ్చు. ఓకే, లెడ్ ఆక్సైడ్ కణాలు వేటికండి? రక్తహీనతకి కారణమవుతాయండి లెడ్ ఆక్సైడ్ కణాలు. సో బ్రాంకైటిస్ కాదు, ల్యూకోపేనియా కాదు, ల్యూకమియా కాదు. ఓకే, ఇది డైరెక్ట్ బిట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఇది 5th క్లాస్ బిట్టే. చూడండి ఈ సెషన్లో చాలా బిట్స్ 5th క్లాస్ నుంచే పడ్డాయి. కదిలే గాలి యొక్క శక్తి దీనిలో ఉపయోగించబడుతుంది. చెప్పండి పవన శక్తి ద్వారా దేన్ని ఉత్పత్తి చేస్తామండి? కార్బన్ డైఆక్సైడ్ తయారా? కాదు. విద్యుత్ ఉత్పత్తి? ఎస్, కరెక్టే కదా. కదిలే గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తిని తయారు చేస్తాం, దాన్నే పవన విద్యుత్ అని పిలుస్తాం. సూర్యుని నుండి విద్యుత్ ఉత్పత్తిని తయారు చేస్తే అది సౌర విద్యుత్ అవుతుంది. ఓకే, వాటర్ నుండి ఉత్పత్తి చేస్తే జల విద్యుత్ అవుతుంది. గాలి నుండి ఉత్పత్తి చేస్తే అది పవన విద్యుత్ అవుతుంది. ఓకే, కదిలే గాలి శక్తి అనేది విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. ఆహార పదార్థాల తయారీ కాదు, కాలుష్య నివారణ కాదు. ఓకే, ఇది 5th క్లాస్ బిట్టే. నెక్స్ట్ క్రింది వాటిలో ప్రాథమిక వర్ణం కానిది చెప్పండి. ఇది కాంతి టాపిక్ నుంచి పడింది. మనం ఏం తీసుకుంటాం? ప్రాథమిక వర్ణాలని RGBగా తీసుకుంటాం. అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఓకే, ఇవి ప్రాథమిక వర్ణాలు. చూడండి గ్రీన్, ఎస్ గ్రీన్ ప్రాథమిక వర్ణమే. బ్లూ నీలం ప్రాథమిక వర్ణమే. రెడ్ కరెక్టే కదా, ఇది ప్రాథమిక వర్ణమే. కానిది వచ్చేసి పసుపు. ఓకే, ఈ RGB ఒక్కటి గుర్తుపెట్టుకొని ఈ బిట్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఈ మొక్క లేదా చెట్టులో అలైంగిక పునరుత్పత్తి కనిపిస్తుంది. ఓకే, మనకి ప్రత్యుత్పత్తి వచ్చేసి లైంగిక ప్రత్యుత్పత్తి ఉంటుంది, అలైంగిక ప్రత్యుత్పత్తి కనిపిస్తుంది మొక్కల్లో. సో లైంగిక ప్రత్యుత్పత్తి అంటే కేసరావళి, అండకోశం ఈ రెండింటి ద్వారా కొత్త మొక్క ఏర్పడితే అది లైంగిక ప్రత్యుత్పత్తి. ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తిలో కొత్త మొక్కలు అనేది డిఫరెంట్ వేలలో ఉత్పత్తి అవుతాయండి. అవునా? సో ఇప్పుడు కొన్నింటిలో కోరకాల ద్వారా కొత్త మొక్క ఉత్పత్తి అవుతుంది, కొన్నింటిలో సిద్ధ బీజాల ద్వారా కొత్త మొక్క ఉత్పత్తి అవుతుంది, కొన్నింటిలో శాఖీయ భాగాల ద్వారా కూడా ఉత్పత్తి అవుతుంది. శాఖీయ భాగాలు అంటే ఏంటంటే వేరు నుంచి కొత్త మొక్క ఉత్పత్తి కావడం, కాండం నుంచి కొత్త మొక్క ఉత్పత్తి కావడం, పత్రం నుంచి కొత్త మొక్క ఉత్పత్తి కావడం. ఓకే, ఈ విధంగా అలైంగిక ప్రత్యుత్పత్తిలో మన కొత్త మొక్కలు అనేవి ఉత్పత్తి అవుతాయి. సో అదే అడిగింది ఇక్కడ, అలైంగిక పునరుత్పత్తి అనేది ఎందులో కనిపిస్తుంది? ఓకే, జామలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది, బంతిలో లైంగిక ప్రత్యుత్పత్తి, నారింజలో లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక పునరుత్పత్తి కలిగే మొక్కలు వచ్చేసి ఈస్ట్ అండి. ఓకే, ఈస్టులో కోరకీ భవనం ద్వారా కొత్త మొక్క అనేది ఉత్పత్తి అవుతుంది. ఓకే, క్లియర్? ఇది 7th క్లాస్లో నుంచి పడింది బిట్టు. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో ఎన్ని ఆవాలను ఉత్పత్తి చేస్తుంది? ఓకే, ఇది మీకు తెలుసా అని చెప్పేసి బాక్స్లో మెన్షన్ చేస్తాడు. చెప్పండి. ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో సుమారుగా 10,000కు పైగా గింజలను ఉత్పత్తి చేస్తుందండి. ఓకే, సో 10,000, 20,000 అవ్వదు, 15,000 అవ్వదు, 40,000 అవ్వదు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 10,000 డైరెక్ట్ బిట్టిది. నెక్స్ట్ భౌతిక పటాలలో పసుపు రంగు అనేది సాధారణంగా వీటిని తెలపడానికి ఉపయోగిస్తారు. చెప్పండి పసుపు రంగు అనేది దేన్ని తెలుపుతుందండి? పీఠభూములను తెలుపుతుంది. ఓకే, మైదానాలు కాదు, నీటి వనరులు కాదు. ఇప్పుడు నీటి వనరులు అయితే బ్లూ కలర్ తెలుపుతుంది, అవునా?
పర్వతాలు, కొండలు, గుట్టలను తెలిపేది గోధుమ లేదా మట్టి రంగు అనేది తెలుపుతుంది. సో ఇది తీసేయచ్చు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి పసుపు రంగు అనేది పీఠభూములను గురించి తెలుపుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది 10th క్లాస్ నుంచి పడింది. భారతదేశంలో పురాతన పర్వతాలు ఏవి? చెప్పండి. అరావళి, సాత్పురా, హిమాలయాలు, వింధ్య. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. భారతదేశంలో ఉన్న పురాతన పర్వతాలు అరావళి శ్రేణి అండి. ఓకే, సాత్పురా అవ్వదు, హిమాలయాలు అవ్వదు, వింధ్య అవ్వదు. సో పురాతన పర్వతాలు వచ్చేసి అరావళి శ్రేణి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఇది 5th క్లాస్ నుంచి పడింది. చాలా టెట్లలో పడింది. ఇది రిపీటెడ్గా వస్తూనే ఉంది. ప్రాచీన భారతీయ కళ మరియు వాస్తుశిల్పం వీరి కాలంలో అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఎవరి కాలం? గుప్తులు, మౌర్యులు, రాజపుత్రులు, కుషాన్లు. చెప్పండి. సో ప్రాచీన భారతీయ కళ మరియు వాస్తుశిల్పం అనేది అత్యున్నత స్థాయికి చేరింది గుప్తుల కాలంలో అండి. ఓకే, సో గుప్తులు ఇక్కడ ఆన్సర్, మౌర్యులు కాదు, రాజపుత్రులు కాదు, కుషాన్లు కాదు. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. జైన మతం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సిద్ధాంతం ఏది? దాతృత్వం, వైరాగ్యం, విధేయత, అహింస. ఏంటండి? జైన మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు అనగానే గుర్తొచ్చేది మనకి అహింసనే కదా. సో ఆన్సర్ వచ్చేసి అహింస. దాతృత్వం కాదు, వైరాగ్యం కాదు, లోయాలిటీ కూడా కాదు. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. లోతాల్ అనేది దీనికి ప్రసిద్ధి చెందింది. చెప్పండి. సింధు నాగరికత చదివితే మనం ఈ బిట్కి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సర్ జాన్ మార్షల్ తవ్వకాలు జరుపుతాడు కదా 1921 to 22 మధ్యలో. సో అక్కడ సింధు నాగరికత యొక్క తవ్వకాల్లో చాలా బయటపడతాయి. అందులో బయటపడిందే లోతాల్. ఈ లోతాల్ అనేది దేనికి ప్రసిద్ధి అండి? వర్ధమానుడి జన్మస్థలమా? కాదు కదండి. పురాతన నౌకా కేంద్రం. ఎస్, కరెక్టే కదండి. లోతాల్ అనేది ఒక పురాతన నౌకా కేంద్రం. ఓకే, ఇది ప్రీవియస్ డిఎస్సి 2017 డిఎస్సిలో కూడా పడింది బిట్, చూసుకోండి. నెక్స్ట్ ఈ సెషన్లో 5th క్లాస్ నుండి చాలా బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి. ఇది 5th క్లాస్ నుంచే పడింది. హైదరాబాద్లోని చార్మినార్ను నిర్మించింది ఏ సంవత్సరంలో? 1591లో మనకి చార్మినార్ అనేది నిర్మించారు. అమరవీరుల స్తూపం అయితే 1969. ఓకే, చార్మినార్ అయితే 1591, గుర్తుపెట్టుకోండి. గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను. ఇది ఎవరి నినాదం? సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, భగత్ సింగ్, లాలా లజపతి రాయ్. ఈ బిట్కి ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేస్తాడు, ఎందుకంటే అందరికీ తెలిసిన బిట్టే. చెప్పండి. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను అని అన్నది సుభాష్ చంద్రబోస్. అవునా? సో మహాత్మా గాంధీ అవ్వదు, భగత్ సింగ్ అవ్వదు, లాలా లజపతి రాయ్ అవ్వదు. సో ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఇది 5th క్లాస్ బిట్టే. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఓకే, దేవాదుల ఎత్తిపోతల పథకం అనేది ఏ నదిపై నిర్మించారు? గోదావరి, కృష్ణ, మంజీరా, మూసి. చెప్పండి. దేవాదుల ఎత్తిపోతల పథకం వచ్చేసి గోదావరి నదిపై నిర్మించారు. అవునా? సో కృష్ణ అవ్వదు, మంజీరా అవ్వదు, మూసి అవ్వదు. ఇది 5th క్లాస్ బిట్టే. నెక్స్ట్ ఇది చూడండి. వన్యప్రాణుల అభయారణ్యాల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? చెప్పండి. వన్యప్రాణుల అభయారణ్యాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం. నెక్స్ట్ అడవులలో నివసించే గిరిజనులను రక్షించడం. నెక్స్ట్ సాధు జంతువులను అడవి జంతువుల నుండి రక్షించడం. నెక్స్ట్ అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడం. చెప్పండి. వన్యప్రాణుల అభయారణ్యాల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడం అండి. ఓకే, ఇవన్నీ కూడా మనకి కరెక్టే అనిపిస్తాయి, కానీ మెయిన్గా దీని ఎయిమ్ ఏంటి అంటే అంతరించిపోతున్న జంతు జాతులను కాపాడడం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేరణి శివతాండవం అనే నృత్య రూపం వీరికి సంబంధించింది. చెప్పండి. పేరణి శివతాండవం అనేది ఎవరు చేస్తారండి? పేరణి నృత్యం అనేది యుద్ధ వీరుల నృత్యం అండి. ఓకే, రాజుల నృత్యం కాదు, పూజారుల నృత్యం కాదు, గిరిజనుల నృత్యం కాదు. ఓకే, యుద్ధ వీరుల నృత్యం. క్లియర్? ఇవ్వండి. ఈ సెషన్లో 24 బిట్స్ అనేవి రావడం జరిగింది. ప్రతి బిట్ని కూడా ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఎక్కువగా ఈ సెషన్లో అయితే 5th క్లాస్ నుంచే పడ్డాయి. సో ఒకసారి మీకేమైనా టైం ఉంటే నా ఛానల్లో 5th క్లాస్ నుంచి ప్రతి చాప్టర్ని కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఒక్కసారి ఆ వీడియోస్ చూసుకోండి, సరిపోతుంది. పెద్దగా మరీ అంత పెద్దగా ఏముండవు, 15 మినిట్స్ బిలోనే ఉంటాయి ప్రతి వీడియో కూడా. సో మీ ప్రిపరేషన్లో చాలా బాగా యూజ్ అవుతుంది, ర్యాపిడ్ రివిజన్గా కూడా యూజ్ అవుతుంది. యూజ్ చేసుకోండి, చాలామంది యూజ్ చేసుకుంటున్నారు, మీరు కూడా తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.